సంగారెడ్డి జిల్లా వెంకటాపూర్ ప్రైమరీ స్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి 23 మంది విద్యార్థులు అస్వస్థత చెందారు. ఓ ఫంక్షన్లో మిగిలిపోయిన పప్పును ఇవాళ మధ్యాహ్న భోజనంలో వడ్డించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నిన్నటి ఆహారాన్ని తినడం వల్లే అస్వస్థతకు గురైనట్లు విద్యార్థులు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా వెంకటాపూర్ ప్రైమరీ స్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి 23 మంది విద్యార్థులు అస్వస్థత చెందారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. పరశురామ్, ఈ రోజు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్నటువంటి విద్యార్థుల్లో 23 మంది అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళంతా కూడా ఆ పాఠశాలలో ఎప్పటిలాగే ఈ రోజు మధ్యాహ్న భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం చేయడానే చాలా మంది వాంతులు విరేచనాలయ్యాయి. దాంతో వారిని నారాయణఖేడ్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఏదైతే నిన్న గ్రామంలో ఒకరి 21st డే సంబంధించి ఫంక్షన్ జరిగింది, ఆ ఫంక్షన్ లో మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలను తీసుకొచ్చి ఈ రోజు మధ్యాహ్న భోజనంలో వడ్డించడం వల్లే ఇలా జరిగిందని చెప్పి విద్యార్థులు అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడ ఉంది, కోలుకుంటున్నారు. ఎవరికి కూడా ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడం జరిగింది. అయితే ఈ ఘటన పైన స్థానిక ఎంఈఓ అదేవిధంగా జిల్లా అధికారులు కూడా ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులు మాట్లాడి విచారించడం జరిగింది. ఇందుకు సంబంధించి విచారించిన తర్వాత నివేదిక ఆధారంగా బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పరశురామ్. సార్